నమస్కారం. జేసీఆర్జేవే వార్తావానికి స్వాగతం. ఈ రోజు మీ ముందుకు వార్తలు తీసుకొచ్చింది డి ప్రీకీర్తన ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఈ రోజు ప్రత్యేకత అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం. కళాశాల వార్తలు. హుక్కుంపేటలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరం వారు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నాగిరెడ్డి నగర్లో సచివాలయం వద్ద మొక్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ నిషేధంపై హుక్కుంపేట గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె సుభాషిణి దేవి గారు తెలిపారు. హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి, సురక్షితంగా ఉండండి అనే థీమ్ తో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. సెమిస్టర్ ఎగ్జామ్ సందర్భంగా ఎగ్జామ్ హాల్ కు మొబైల్ ఫోన్ తీసుకురావడం నిషేధించబడింది మరియు మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థులను డీబార్ చేస్తానని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. ఆగ్నేషియా వరదలు. ఇండోనేషియా మరియు థాయిలాండ్లో ఇటీవల వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడడం కారణంగా 600కు పైగా మరణించినట్లు నివేదించబడింది. ముఖ్యంగా ఇండోనేషియాలో సుమత్రా ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు. వెనిజులా యుఎస్ ఉద్రిక్తతలు. తన వైమానిక ప్రాంతాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడాన్ని వలసవాద ముప్పుగా వెనిజులా ఖండించింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ ఆల్బనీస్ నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో ఆస్ట్రేలియా చరిత్రలో ప్రధాన హోదాలో పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం. జాతీయ వార్తలు. కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. గగనయానం గందరగోళం. ఎయిర్ బస్ 320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమాన రంగంలో తీవ్ర అలజడిని సృష్టించాయి. రాష్ట్ర వార్తలు. రాష్ట్ర అభివృద్ధికి 3 డోన్ల ఏర్పాటు అవసరమని ముఖ్యమంత్రి తెలియజేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నేతలుగా రాణిస్తారని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. పర్యాటకులకు శుభవార్త. విశాఖపట్నంలో కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం. క్రీడా వార్తలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి వన్డేలో భారత్ 17 పరుగులతో ఘన విజయం సాధించింది. జాతీయ సబ్ జూనియర్ ఆల్బనీట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఆచార్యులు పథకం పంట పండింది. సుల్తాన్ ఆల్బనీట్ హాకీ కప్లో భారత జట్టు ఫైనల్లో ప్రవేశించింది. వాతావరణ వార్తలు. నేడు తమిళనాడు, కోస్తా ఆంధ్ర తీరాలకు సమీపంగా రానున్న దిత్వా తుఫాన్ దక్షిణ కోస్తా సీమ జిల్లాలపై ప్రభావం. 4 జిల్లాల్లో ఏఎండి రెడ్ అలర్ట్. ఇంతటితో వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.